హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి కిచెన్ అంతా ఇట్లా ఉందని చూస్తున్నారు కదా. ఈరోజు అయితే మా ఆయన వంట చేస్తుంది అనమాట. సో ఈరోజు స్పెషల్స్ ఏంటంటే చూపిస్తాను చూడండి. ఈరోజు వచ్చేసి చికెన్ ముట్టీలు అనమాట. అండ్ దీన్ని చికెన్ నగ్గెట్స్ కూడా అనొచ్చు మన స్టైల్లో. అండ్ ఇక్కడ వచ్చేసి ఫిష్ ఫ్రై ఉంది. అండ్ అక్కడ మసాలా అయితే రెడీ అయిందనమాట. సో ఇది దేని గురించి తెలుసుకోవచ్చా? ఆదేశ్ గారు చెప్తారా అండి? చికెన్ కర్రీ. సో చికెన్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో దీన్ని కడిగేసుకుందాము. అండ్ ఇక్కడ అయితే మళ్ళీ ఇంకా ఫిష్ వేస్తున్నాడు. సో ఇవి మనకి సరిపోదు కాబట్టి ఇంక వేస్తుంది అనమాట. చూడండి. సో ఈరోజు మా ఆయన ఇంటి కాడు ఉంది కాబట్టి మా ఆయననే వంట చేస్తుండో. చూసేద్దాం ఇట్లా వేస్తుండ అనేసి. ఇవైతే నగెట్ చేసిండు కదా, చాలా టేస్టీగా ఉన్నాయి అనమాట. దీని రెసిపీ ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. దీని ఫుల్ డీటెయిల్ నేను చెప్తాను. ఇక్కడైతే మసాలా ఉడుకుతుంది. ఈ మసాలా మంచిగా ఇదేంటంటే ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట. అప్పుడు మనకి మసాలా అనేది ఉడికినట్టు తెలుస్తుంది అనమాట. ఇప్పుడైతే ఇంకా ఉడకలేదు, ఇంకా కొంచెం దగ్గర పడాలి. దగ్గర పడితే మనకు ఆయిల్ అనేది పైనకి వస్తుంది. సో అప్పుడు రెడీ అయినట్టు. అందులో మనము చికెన్ వేసేసుకోవచ్చు. ఇక్కడైతే ఫిష్ ఫ్రై రెడీ అవుతుంది. సో ఇది మేము సగం తింటాము, సగం అయితే చికెన్ వేసిస్తాం అనమాట. అట్లా కూడా టేస్ట్ బాగుంటుంది అనేసి మా ఆయన చెప్పిండు. సో ఈరోజు మొత్తం వంటలు అయితే మొత్తం అయినని అనమాట. సో ఇక్కడ నేను చేసింది ఏంటంటే, ఇక్కడ నేను చపాతీలు అయితే చేసేసినాను. అండ్ రైస్ కూడా ఉంది. రైస్ అయితే ఉడుకుతుంది అనమాట. రైస్ కుక్కర్లో పెట్టేసినాను. సో ఇప్పుడైతే మనం చికెన్ని మంచిగా కడిగేసుకుందాం. ఇది మొత్తం రెడ్ కలర్ ఉంటుంది కదా, అదంతా పోయేదా. ఇక్కడైతే చికెన్ మంచిగా వాష్ చేసేసినాను. ఇది కూడా మంచిగా దగ్గర పడుతుంది అనమాట. సో ఇంకా కొంచెం దగ్గర పడాలా, ఆయిల్ ఇంకా కొంచెం మీదికి రావాలా. ఇక్కడైతే ఫిష్ కూడా రెడీ అయిపోతుంది. సో మా ఆయన ఇంటికాడ ఉంటే టెన్షన్ ఉండదన్నమాట నాకు. ఆయననే వంట చేసేస్తాడు. సో రిలాక్స్గా కూర్చోను హెల్ప్ చేశాను అనమాట. వంట అయితే ఆయన చేస్తాడు, దాని తర్వాత కటింగ్, క్లీనింగ్ ఇవన్నీ నేను చేసేసుకుంటా. ఓకే, రెడీ అయిపోతుంది కదా. ఇది సో అక్కడ రైస్ కూడా రెడీ అయ్యిందనమాట. సో చూసేద్దాము. అది చికెన్ నగేట్స్ తిన్నాను కదా, కారం అవుతుందన్నమాట. ఇక్కడైతే చికెన్ మసాలాలు అనమాట ఇవన్నీ. సో మేము ఇట్లా స్పేర్ తెచ్చి పెట్టుకుంటాము. అక్కడ కిచెన్లో అయిపోయింది కాబట్టి సో నేను ఒక 2 బాక్స్ అయితే తీసి పెట్టేస్తాను. హాయ్ ఖుషి, ఏం చేస్తున్నావు బెట్ట నువ్వు? ఇంకా డాడీకి చెప్పు, చెప్పు డాడీకి. నడు 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 నడు, డాడీ వండుతుండు. ఇచ్చే డాడీకి ఇచ్చేసేయి. ఇచ్చినావా? అన్న ఏం చేస్తుంది చూద్దాందా. హాయ్ రికి, ఏం చేస్తున్నావు? టీవీ చూస్తుండు మరి కిగాడు. సో వీళ్ళ కోసం అయితే చికెన్ ఫిష్ రెడీ అయిపోయింది అనమాట. రెడీ అవుతుంది. సరేనా ఖుషి, నువ్వు కూడా పైకి ఎక్కు. ఓ నేను వచ్చేలోపు అయితే మా ఆయన చికెన్ కూడా వేసేసిండు. మా ఖుషికి ఏం కావాలి చెప్పు. ఎడుకో తీసుకొని వెళ్తుంది. ఇవి ఎప్పుడు వస్తా? ఓకే, చికెన్ అయితే వేసేసింది కదా. సో అది మంచిగా దగ్గరికి అయ్యి బాయిల్ కావాలన్నమాట. ఇదైతే లాస్ట్ వేస్తా అంటుండ్రు. ఆల్రెడీ ఇది ఫ్రై అయిపోయింది కాబట్టి సో ఇది లాస్ట్ వేసేస్తే మంచిగా దాంట్లో గ్రేవీ అనేది దీంట్లో వచ్చేస్తుంది. ఇక్కడ ఫిష్ కూడా లాస్ట్కి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మనం
తినడమే. దీంట్లో 2 టైప్స్ ఉన్నాయన్నమాట. సో ముళ్ళులు తినరు మా పిల్లలు, సో వాళ్ళ కోసము సపరేట్ ఫిష్ తీసుకొని వచ్చిండు. మీకు ఇందులో చూస్తే మీకు డిఫరెంట్ తెలుస్తుంది. ఇది డిఫరెంట్ అనమాట. పిల్లల కోసం సపరేట్, మా కోసం సపరేట్ తీసుకొని వస్తాడనమాట మా ఆయన ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ముళ్ళులు ఉంటాయి కాబట్టి తినలేరు కాబట్టి నేనే తినిపిస్తాను. అయినా సరే నాకు భయం అవుతుందని వాళ్ళ కోసం ముళ్ళు లేని ఫిష్ తీసుకొని వస్తాడు. ఫైనల్గా చికెన్ ఎలా ఉందో చూసేసేయండి, లాస్ట్ దాకా చూడండి. ఎస్, ఓకే. వాటర్ అయితే అయిపోయినాయి అనమాట. సో ఈ వాటర్ అయితే మాకు బయట అంటే గేట్ లోపలనే వాటర్ తెచ్చుకోవడానికి ఉంటుంది అనమాట. ఈ బాటిల్ ఇప్పుడు ఖాళీ అయిపోయింది కాబట్టి మా ఆయన తీసుకొని వస్తాడు. దీన్ని నేను వాష్ చేసి ఇచ్చేస్తాను. వస్తావు కదా ఎట్లయినా ఇచ్చేసిన అనమాట. సో మా ఆయననైతే కిందకి వెళ్ళిపోతుండు వాటర్ తీసుకురావడానికి. బయట చూస్తాను మీకు ఎలా ఉంది అనేసి క్లైమేట్. ఇప్పుడైతే నైట్ టైం కాబట్టి చాలా చల్లగా ఉంది అండ్ బయట చీకటిగా కూడా ఉంది. చూసేసేయండి, ఇక్కడ నుండి వస్తాడనమాట. అది వచ్చేసి పైన కదా. చలి అయితే ఇక్కడ తగ్గిపోయిందనమాట. ఇంతకుముందు అయితే చాలా అసలు బయటికి వెళ్ళడానికి కూడా వీలు కాకపోతుండే ఈ టైంలో. ఇప్పుడు టైము 8:30 అవుతుంది. సో వెళ్ళినాడు. సో మనం లోపలైతే చికెన్ రెడీ అవుతుంది కాబట్టి మనం చికెన్ని చూసేద్దాం. ఇక్కడ మూత పెట్టేసిండు, సిమ్లో పెట్టేసిండు అనమాట. ఇది ఒక 10-15 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూద్దాము. అప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉండండి. మా ఆయన వచ్చేలోపు అయితే ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేస్తాను. అప్పటిదాకా చికెన్ రెడీ అవుతుంది. చూసారా, ఆఫ్టర్ క్లీనింగ్ ఇక్కడ సింక్లో కూడా బాసనలన్నీ తోమేసిన అనమాట. ఇక్కడైతే కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేసేసిన. అండ్ ఇక్కడైతే కూర కూడా రెడీ అయిపోతుంది. ఇంకా 5 మినిట్స్ అయితే రెడీ అయిపోతుంది. 5 మినిట్స్ తర్వాత మనము నగ్గెట్స్ కూడా అందులో వేసేసుకుందాము. ఇప్పుడైతే ఫిష్ అయితే తినడానికి వెళ్తున్నాను నేను. నీకు ఫిష్ తింటా బిడ్డ? చలో ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తాం ఫిష్. పిల్లలు అయితే ఎంత మంచిగా చూస్తున్నారో ఫుడ్ వీడియో. ఇదేంటి స్లైమ్స్ ఇవి? అవునా, ఓకే. ఫుడ్ ఐస్ క్రీమ్ అనుకుంటున్నా నేను. నాకు తెలియదు కదా బిడ్డ, నేను చూడలేను కదా. క్లే, ఓకే. ఫైనల్గా అయితే మా డిన్నర్ కూడా అయిపోతుంది అనమాట. తినేసినాము. వీడియో అయితే తీయలేదు నేను, లాస్ట్లో గుర్తుకొచ్చింది తీయాలనేసి. ఓకే, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.